నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలకు చేరుకున్న సిట్ బృందం ల్యాబ్ వద్ద లారీలో నిల్వ ఉన్న నెయ్యి ట్యాంకర్లోని నెయ్యి శాంపిల్స్ పరిశీలన. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు పోటెత్తిన అర్జీదారులు. ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా సమస్యలు సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 కు సహకరించండి. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ఎన్ మౌర్య విజ్ఞప్తి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మనెంట్ కోసం దేశవ్యాప్త ప్రదర్శనలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సిఐటియు. తిరుపతిలో వందలాది మంది కార్మికులు, ఉద్యోగులతో ప్రదర్శన. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సోమవారం ఉదయం సమావేశం నిర్వహించారు. ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ఇంటింటి సర్వేలో వచ్చిన ఫారం వివరాలు అందరికీ వివరించారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఎన్ మౌర్య మాట్లాడుతూ 1500 ఓటర్లు దాటిన 7 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఈ నివేదికను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పిస్తామని తెలిపారు. ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ ఓటర్లను బిఎల్ఓలు, బిఎల్ఏలు సమక్షంలో క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తామని తెలిపారు. ఇందుకోసం అన్ని ధ్రువపత్రాలను కూడా పరిశీలించడం జరుగుతోందని అన్నారు. డోర్ నంబర్ల విధానంలో ఉన్న పొరపాట్లను తొలగించాలని రాజకీయ ప్రతినిధులు కోరగా పరిశీలిస్తామని, తగు చర్యలు చేపడతామని అన్నారు. ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను అదనపు పోలింగ్ కేంద్రాలుగా గుర్తించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, డిటి జీవన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నాకు జేఏసీ చైర్మన్ గండికోట నాగవెంకటేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కందారపు మురళి ప్రసంగిస్తూ గత, ప్రస్తుత ప్రభుత్వాల వైఖరులను దుయ్యబట్టారు. టైం స్కేల్, కంటిజెంట్, పార్ట్ టైం, గెస్ట్, పీస్ రేట్, గౌరవ వేతనం తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు అమలు చేయాలని కందారపు మురళి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, టీటీడీ వంటి ధార్మిక సంస్థల్లో నాన్ పర్మనెంట్ కార్మికులు, ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 2014 జూన్ ముందు నుండి నేషనల్ హెల్త్ మిషన్, ఇతర వైద్య ఆరోగ్య స్కీముల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, మెడికల్ సిబ్బందిని వివిధ వైద్య విభాగాల్లో వయో పరిమితులు ఇచ్చి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్, టీటీడీ సమగ్ర శిక్ష, స్విమ్స్, బర్డ్, రుయా, ఎస్పీయు, వేది, వెటర్నరీ, అగ్రికల్చర్, 108, 104, ఎలక్ట్రికల్, ఫారెస్ట్, టీటీడీ, అన్నమాచార్య, ఎన్హెచ్ఎం తదితర రంగాలలో పనిచేస్తున్న వారికి తక్షణమే హెచ్ఆర్ పాలసీ, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులర్, మినిమం టైం స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు 1వ తారీఖునే వచ్చేటట్టు వార్షిక బడ్జెట్ ను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు, పని భారం తగ్గించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి జాబ్ చార్ట్ ఇవ్వాలన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, ఆఫ్కా రాష్ట్ర కార్యదర్శి చినబాబు మాట్లాడుతూ ఫుల్ టైం స్కేల్ విధానాన్ని హెచ్ఆర్ఏ, డిఏతో అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. సామాజిక భద్రతా పథకాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఎక్స్ గ్రేషియాను 20 లక్షలకు పెంచాలన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని అన్నారు. ఉద్యోగులపైన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైంది కాదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కక్షపూరితంగా వ్యవహరించే స్థానిక నాయకుల్ని కట్టడి చేయాలని కోరారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యుటీ కల్పించాలని చెప్పారు.
జేఏసీ సభ్యులందరూ ఐక్యమత్యంగా ఉండి సమస్యల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కుమార్, సిఐటియు నాయకురాలు బుజ్జి, వ్యవసాయ కళాశాల నేతలు వరలక్ష్మి, సుబ్బరత్తమ్మ, మునిలక్ష్మి, అనురాధ, నాగరాజు, టీటీడీ కాంట్రాక్ట్ యూనియన్ సూపర్వైజర్స్, అవుట్ సోర్సింగ్ నాయకులు రఘు, పురుషోత్తం, సిద్ధయ్య, ప్రభాకర్, రుయా నరసింహలు, లక్ష్మీనారాయణ, వెటర్నరీ యూనివర్సిటీ నాయకులు మునిరాజా, సుభాన్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం కోశాధికారి శివ తదితర రంగాల నాయకులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా తన న్యాయమైనటువంటి వేతనాన్ని పెంచాలని చెప్పని గత కొన్ని రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అదేవిధంగా ఈ రోజు దేశం అంతా కూడా కాంట్రాక్ట్ కార్మికులు, ప్రభుత్వేతర ఉద్యోగుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తమ వేతనాలను పెంచండి, లేకపోతే మా పర్మనెంట్ అయినా చేయండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు గత 2 సంవత్సరాల క్రితం ఒక పెద్ద తీర్పునివ్వడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంటేతర ఉద్యోగులు లక్షల మంది వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తా ఉన్నారు. కారణం ఏమంటే అదేదో పర్మనెంట్ ప్రభుత్వ రంగంలోనే కాదు ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. ప్రైవేట్ సెక్టార్లో, ప్రైవేట్ రంగంలోను, ప్రభుత్వ రంగంలోను దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధిలో పనిచేసే వాళ్ళు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. వీళ్లే కాకుండా వరల్డ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు, సిమ్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అదే మాదిరి ఇంకా రకరకాల వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అగ్రికల్చర్ కాలేజీలో వాళ్ళు వస్తారు, వెటనరీ కాలేజీలో వాళ్ళు వస్తారు. వీళ్లే కాకుండా ఇంకా అనేక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాసేపట్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. కార్యక్రమం కూడా ప్రారంభం అవుతుంది. ఎందుకోసం ఇది మనం చేస్తున్నాము అనే విషయాన్ని ఈ సందర్భంలో మనమంతా చర్చించుకోవాలి. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వినతుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా పనిచేయాలని ఆదేశించారు. అలాగే అర్జీదారులు చెప్పే ప్రతి సమస్యను కలెక్టర్ వింటూ వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధర్తో పాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ భూమిని కబ్జాకు పాల్పడ్డారని జిల్లా కలెక్టర్కు, తహసీల్దార్కు, పోలీసులకు విన్నవించినప్పటికీ న్యాయం జరగలేదని వాపోయారు. తమ భూమి వద్దకు వెళ్లే స్థలంలో గోడ నిర్మాణం చేసి స్థలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. భూమిపై తమకు మాత్రమే హక్కు ఉందన్నారు. అయితే ఈ విషయంలో అధికారులు, పోలీస్ యంత్రాంగం తమకు సహకారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నాయకుడి కనుసన్నల్లో ఈ ఆక్రమణ జరుగుతున్నదని తెలిపారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన చెందారు. కలెక్టర్కి మండే ఇచ్చినాం సార్. ఆల్రెడీ మన ఇది ఎమ్మెల్యేకి ప్రోగ్రామ్ ఉంది కదా సార్, ఆ ప్రోగ్రామ్ కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. యాక్చువల్గా మాది వచ్చేసి బేరిపల్లి విలేజ్, బంగారుపల్లి మండలం. మాది మా ఫాదర్ ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ కొనిన్నారు. ఇక్కడ ఒక 50 మంది కొనిన్నారు సార్ సైట్లు. అసలు యాక్చువల్గా ఏమంటే ఇది దారి సార్, ఇది దారి కూడా లేకుండా ఇప్పుడు ఇది కాంపౌండ్ వాళ్ళు కడేసినారు. ఇప్పుడు మేము దాన్ని సైట్ ఇల్లు కట్టుకోవాలన్నా లేదు, ఒకవేళ సైట్ అమ్ముకోవాలన్నా కూడా మాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఇది దయించి కలెక్టర్ గారు, ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ అందరూ యాక్షన్ తీసుకొని దీని మీద సీరియస్గా, ఇది అసలు యాక్చువల్గా ఏమంటే సర్వేయింగ్ మొత్తం ఎత్తి ఎవరి మీద ఉంది, దీని మీద వేరే వేరే వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసినారు అని అంటున్నారు. సివియర్ యాక్షన్గా మొత్తం సర్వేయింగ్ చేసి ఎవరి మీద ఉంది, ఎవరి మీదకి మారింది, ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది, ప్రాబ్లం వచ్చిందని సాల్వ్ చేయవలసిందిగా కలెక్టర్ వారిని దయించి కోరుతున్నాం. మా ల్యాండ్ వచ్చి ఇట్లా మా ల్యాండ్ కు దారి లేకుండా ఇది కబ్జా చేస్తున్నారు. అడిగితే మా మీద గొడవలకు వస్తారు, కంప్లైంట్ పెడతారు, బెదిరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాల. ఎందుకంటే ఎస్సీ వాళ్ళు ఇంత డబ్బు పెట్టి మేము లోన్ పెట్టి కొన్న తర్వాత మా ల్యాండ్ ఇక్కడ అక్రమం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు? మాకు న్యాయం చేయాలా, ఎస్సీ వాళ్ళకి న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటున్నాము. కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము, సీఎం గారిని కోరుకుంటున్నాము. మా ల్యాండ్ ని మాకు ఈ కబ్జా దారి మాకు చూపించాలా, మా ల్యాండ్ మాకు కావాలా. ఏ రేటు ఉందో ఆ రేటు
ఇమీడియట్గా మాకు డబ్బు ఇప్పిస్తే చాలు, మేము లోన్ కట్టి మా ఇంటి పైన లోన్ పెట్టి దీన్ని తీయించినాము, అప్పు పెట్టి తీసినాము. దగ్గర మాకు 15 లక్షల పైన మాకు ఇంట్రెస్ట్ పడింది. ప్రభుత్వం మాకు సహకరించాలా, ఎందుకంటే మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళము. మాకు ఇంతవరకు మాకు అప్పులో ఉండము. మా కూతురు చనిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా అప్పులో, మా అల్లుడు వచ్చి చాలా అప్పులో ఇదైపోయినారు. ఆయన వచ్చి దారి లేదనేసి ఆ కాంపౌండ్ నుంచి కొట్టారు. అందరూ 20 పైన ఉండారు ప్లాటు, కానీ ఇతని మీదే కేసు పెట్టున్నారు. ఎవరంటే ఎవరు పెట్టారో మాకు తెలియలేదు. ఇది ఎవరు వేస్తారో కూడా మాకు అసలు తెలియడం లేదు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, డిఆర్ఓ పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు నరసింహులు, దేవేందర్ రెడ్డిలతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 187 వినతులు రావడం జరిగిందని అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. తిరుమలలోని ల్యాబ్కి చేరుకున్న సిట్ బృందం అక్కడ విచారణ చేపట్టింది. ల్యాబ్ వద్దకు చేరుకున్న డీఐజీ గోపీనాథ్ జెట్టి ల్యాబ్ వద్ద లారీలో నిల్వ ఉన్న నెయ్యిని పరిశీలించారు. ట్యాంకర్లోని నెయ్యి శాంపిల్స్ని బయటకు తీయించి సిట్ బృందం పరిశీలించింది. ముందుగా పీడీఎస్యూ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం తిరుపతి జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి అధ్యక్షులు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా విద్యారంగం అస్తవ్యస్తంగా ఉందని, గత ప్రభుత్వంలో విద్యార్థులు లేరన్న నేపథ్యంతో జీవో నంబర్ 117ను సాకు చూపించి 20,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందని, డిఎస్సి విడుదల చేయకుండా ఉద్యోగాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, వాళ్ళకి ఇచ్చే మెస్ ఛార్జీలు చాలడం లేదని, వాటిని పెంచాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలపై, విద్యార్థులపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిర్మూలించడానికి ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి నిర్మూలన చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలన్నారు. తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రాజశేఖర్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే జునేద్ బాషా, ఎం సునీల్, ఐఎఫ్టియు నాయకులు కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీడీఎస్యూ తిరుపతి జిల్లా జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని సమీక్షించి రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యల మీద పోరాటాన్ని ప్రకటించబోతా ఉన్నాం. ప్రధానంగా గత 10 సంవత్సరాల నుంచి దేశంలో విద్యారంగం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ప్రభుత్వ పాఠశాలని పిల్లలు లేరని సాగుతోటి మూసివేస్తున్నారు. మరొక వైపున చేసింది. మొత్తం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రాష్ట్రంలో ఎక్కడ అమలు చేయకపోయినా మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తూ మొత్తం దాదాపు 20,000 ప్రభుత్వ పాఠశాలని మూసివేసింది. గతంలో 2,50,000 ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయమని అడిగితే వాటిని భర్తీ చేయకపోగా కనీసం 10,000 పోస్టులు కూడా డిఎస్సి ప్రకటించిన పరిస్థితి గత ప్రభుత్వం లేదు. మరొక వైపున 117 జీవో ద్వారా అనేక ప్రభుత్వ పాఠశాలని మూసివేసిన గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు, విద్యార్థులు చరమగీతం పాడారు. మరి ఇప్పుడున్నటువంటి వైపున సంక్షేమ హాస్టల్ విద్యార్థుల పరిస్థితి చాలా ధైర్యంగా ఉంది. మరి మెస్ ఛార్జీలు సరిపోక విద్యార్థులు అర్ధకాలతో అలమటిస్తున్న పరిస్థితి. మరి పెరిగిన తలకరం కూడా మెస్ ఛార్జీ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 16 రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నదానంలో పాల్గొన్న గల్లా అరుణకుమారి పితృపక్షాల సందర్భంగా అన్నదానం చేయడం వల్ల పితృదేవతలతో పాటు అన్నదానం చేసిన వారికి కలిగే మేలును వివరించారు. శివుడు, విష్ణువు, అమ్మవారు 3 రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలమూర్తి ఉండడం చాలా విశేషమన్నారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ ఆలయంలోని ఛాయా ధ్వజస్తంభం ఒక అద్భుతమని అన్నారు. సాల గ్రామాలకు భక్తులు స్వయంగా అభిషేకం చేసే చాలా అరుదైన అవకాశం ఈ ఆలయంలో ఉందన్నారు. భక్తులందరూ ఆలయాన్ని సందర్శించి సాలగ్రామ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. సాలగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు. స్వయంగా పలువురికి వారు అన్నం వడ్డించారు, భోజనాన్ని స్వీకరించారు. అనంతరం అర్చక స్వాములు వేదాశీర్వచనం చేసి మూలమూర్తి శేషవస్త్రం వీరికి అందించారు. ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. యోగి మల్లవరంలో ఉండే గుడికి ధీటుగా ఇక్కడ గుడి కట్టడం అనేది సామాన్యమైన
విషయం కాదు. ఈ గుడి చూసి నేను చాలా ఆశ్చర్యపోయినాను. అంటే వేరే గుడిలో ఏమన్నా అన్నదానం పెడతా ఉన్నాడా ఏమనుకున్నాను. కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దెర్ ఇస్ ఎ విల్ అండ్ దెర్ ఇస్ ఎ వే అనేసి. ఆయన కోరిక, ఆయనకు పుట్టిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పుట్టిందో లేకపోతే దేవుడు పుట్టించాడో ఎవరు పుట్టించారో తెలియదు. కానీ ఇంత పెద్ద స్థలంలో తిరుపతిలో ఒక్క సెంటు కావాలన్నా కానీ పోటీలు పడి తీసేసుకుంటున్నారు వ్యాపారస్తులు. చాలా ఖరీదులు కోట్ల రూపాయలు పోతా ఉంది. అయినా కానీ ఇంత స్థలంలో ఇంత ఊరి మధ్యలో ఇంత పెద్ద గుడి కట్టడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అప్పుడెప్పుడో మనం విన్నాం చరిత్రలో, పురాణాలలో అన్నమయ్య మరి శ్రీరాముని గురించి గుడి కట్టాడని, ఇంకెవరో ఏదో కట్టారని. కానీ ఈరోజు నిజంగా ఈ అన్నమయ్య, ఈ దినేష్, ఈ శాలిగ్రాము శివుడు ఈ రూపంలో ఈ గుడి కట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం, చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చేతిలో డబ్బులే ఉండవసరం లేదు. డబ్బు లేకపోయినా కోరిక అనేది, ఆ ఆశయం అనేది ఉండాలి. ఆ ఆశయం దేవుడే నెరవేరుస్తాడనే దానికి మన దినేష్ ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. వార్తలో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ పరిష్కార వేదిక కార్యక్రమంలో 47 వినతులు వచ్చాయి. తమ వీధుల్లో చెట్లు కొమ్మలు ఎక్కువగా ఉండి ఇండ్ల మీద పడేలా ఉంది తొలగించాలని, త్రాగునీరు నిర్దిష్ట సమయంలో సరఫరా చేయాలని, మురుగు కాలువలు శుభ్రం చేయాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పలువురు కమిషనర్కు వినతులు అందించారు. అన్ని వినతులను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏ వారం వచ్చిన వినతులు వారంలోపు పరిష్కరించాలని, లేని ఎడల అర్జీదారుడిని కలిసి వివరించాలని అన్నారు. ఆయా విభాగాలకు వచ్చిన వినతులకు వారే పరిష్కరించి వారికి తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, డిఈలు, సెక్రటరీ రాధిక, ఏసీపీ బాలాజీ, రమణ, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, మేనేజర్ హాసిఫ్, అకౌంటెంట్ రమేష్, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, శానిటరీ సూపర్వైజర్స్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. పుంగనూరు నుంచి ప్రారంభమై అలిపిరి వద్దకు పాదయాత్రగా చేరుకున్న ఆయనకు అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు ఆర్ఆర్ యాదవ్, సీను యాదవ్లు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. లోకాలను రక్షించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తరువాత కూడా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. స్వామివారి వద్ద తప్పు చేసిన వారిని చరిత్రలో ఎలాంటి తప్పు జరగకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే తిరుమల శ్రీవారి మొదటి దర్శనం చేసుకున్న యాదవ భక్తుని విగ్రహం అలిపిరి వద్ద ఏర్పాటుకు కృషి చేయాలని రామచంద్ర యాదవ్కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక కులానికి చెందిన వ్యక్తిలాగా కాకుండా భగవంతుడు అనేవాడు అందరికీ సమానత్వమే అనే ఒక ఆలోచనతో బోడి రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గం నుంచి ఎటువంటి పాదరక్షకులు లేకుండా ఎండలో నడిచి వచ్చి శ్రీవారికి ఇట్లాంటి పుకారులు జరగకూడదు అని, అదే విధంగానే ఇంకో హెచ్చరిక, లడ్డు అనేది ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు. భక్తులు ప్రతి ఒక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఈ లడ్డు సమస్య అనేది. దాన్ని ఎంత త్వరలో క్లియర్ చేస్తారో అంత త్వరలో క్లియర్ చేసే విధంగా ఉండాలని ప్రభుత్వాన్ని కూడా మేము ఆశిస్తున్నాము. అదే సమయంలో ఆయన పాదయాత్ర సమయంలో మేము ఒక విన్నతి పత్రం కూడా ఇచ్చినాము. తొలి దర్శనము, చివరి దర్శనము అనేది సన్నిధి గొల్లకి అనేది కేటాయించున్నారు. ఈ భగవంతుడు ఇచ్చిన వరం అది. దానికోసము ఆ పూర్వీకులు సరభై యాదవ్ విగ్రహాన్ని అలిపిరి దగ్గర, అలిపిరి మధ్యలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని టీటీడీ వారిని, అదే విధంగానే ఏదైతే ప్రభుత్వం ఉందో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం.
స్వామివారి లడ్డు పవిత్రత కోసం పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా రావడం జరిగింది. ఈ పాదయాత్రలో శ్రీవారి భక్తులుగా యాదవ సంఘం సభ్యులుగా అందరం కూడా ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారిని కలుసుకొని ఈ ప్రసాదం కలంకితం విషయంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలో ప్రభుత్వ ప్రతిపక్షాలు రెండూ కూడా ఈ యొక్క స్వామివారి లడ్డూ ప్రసాదం పైన చేస్తున్నటువంటి ప్రతి విమర్శలను వెంటనే ఆపుకోవాలని చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి స్వామివారిని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. రాబో రోజుల్లో ఇవి వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి విమర్శలు వెంటనే ఆపాలని చెప్పి టీటీడీఏ స్వయంగా ఒక డైరీ ఏర్పాటు చేసుకుని ఆ డైరీ ద్వారా వచ్చేటువంటి నెయ్యి ద్వారా మాత్రమే స్వామివారి లడ్డూ ప్రసాదాలు తీసుకొని లడ్డు యొక్క స్వచ్ఛతను పెంచి మళ్ళీ హిందూవాదులలో అదేవిధంగా శ్రీవారి భక్తులలో ఉండేటువంటి ఆ అభద్రతా భావం తొలగిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రామచంద్ర యాదవ్ ద్వారా టీటీడీని కోరాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి ఏడులాగే ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించారు. తహలీల్ పా తెహా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు అందించారు. కాగా ముగింపు కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది మరియు ఆస్రా సంస్థ అధినేత జనాబ్ సుల్తాన్ అలీ, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, న్యాయవాదులు రాజేశ్వరరావు, మునిశేఖర్, గురుకుమార్, క్రాంత్ కుమార్, దర్గా పీఠాధిపతులు పాల్గొన్నారు. కాగా అర్బన్ సిఐ గోపి దర్గాను దర్శించుకున్నారు. సోమవారం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఏర్పాటు చేసిన రమేష్ పదవి విరమణ సభకు అన్నమాచార్య కళామందిరం కోఆర్డినేటర్ కోకిల, ఇతర ఉద్యోగులు, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ హాజరై రమేష్ దంపతులను పూలమాలలు, దుస్సాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమాచార్య కళామందిరంలో జరుగు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రమేష్ టెక్నికల్ పరంగా మంచి సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పదవి విరమణ తరువాత ఆయన శేష జీవితం సంతోషకరంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ప్రతినిధులు ఆది గురుస్వామి, చిత్రపు హనుమంతరావు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, దేశు నాగేశ్వరరావు, మల్లారపు రవిప్రసాద్, అన్నమాచార్య కళామందిరం కోఆర్డినేటర్ కోకిల, సిబ్బంది పాల్గొన్నారు. వస్త్ర వ్యాపార రంగ దిగ్గజంగా ప్రజల మన్ననలు చూరగొంటున్న సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా మరియు దీపావళి సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. తిరుపతి వివి మహల్ రోడ్డులోని సిఎంఆర్ వారి షాపింగ్ మాల్లో గంటకోసారి, రోజుకోసారి, వారానికోసారి ఇలా అద్భుతమైన లక్కీ డిప్ ఆఫర్లతో బహుమానాలు అందించి సిఎంఆర్ షాపింగ్ మాల్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. శనివారం సాయంత్రం నిర్వహించిన లక్కీ డిప్లో విజేతలైన వారికి వెంటనే ఫోన్ చేసి వారు గెలుచుకున్న బహుమతులను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ నిర్వాహకులు దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా ప్రకటించిన బంపర్ ఆఫర్ల గురించి వివరించారు. డైలీ డ్రా, వీక్లీ డ్రా, దసరా అండ్ దీపావళి సందర్భంగా సీఎం వారు ఇచ్చిన ఈ బంపర్ సేల్స్ దీనికి తిరుపతిలో అమోఘమైన రెస్పాన్స్ వచ్చింది. సో వాళ్ళ ఆహ్వానం మేరకు ఈరోజు నేను వచ్చి ఈ వీక్లీ డ్రాకి సంబంధించిన ఒక చిట్ ఎత్తితే సాగర్ అనే వ్యక్తికి మోటార్ సైకిల్ రావడం జరిగింది. కూపన్ నెంబర్ 020727, మొబైల్ నెంబర్ 9052491621. సో సిఎంఆర్ వారు ఇటువంటివి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణలో కూడా చేస్తున్నారు. సో వారికి ఈ వ్యాపార సంస్థలో వ్యాపారంలో అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలని, ఇంకొంచెం మంచిగా వాళ్ళు వ్యాపారంలో పైకి రావాలని మనసా వాచ ఆ వెంకటేశ్వర స్వామి కృపతో వాళ్ళకి అన్ని విధాలుగా నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. దసరా కానీ దివాళీ కానీ వచ్చినప్పుడు ఒక ఉత్సవం లాగా, ఒక ఫెస్టివల్ లాగా మనం జరుపుకుంటాము తిరుపతిలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే మధ్యతరగతి కుటుంబం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అందేలా మన దగ్గర బట్టలు కానీ, శారీస్ కానీ ఎంఆర్పిలో తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ మన దగ్గర దొరుకుతుందండి. అలాగే ఈ దసరా దివాళీ సందర్భంగా మనము ప్రతి ఆదివారము 7 నుంచి 8 మధ్య లోపల మనం లక్కీ డ్రా తీయబడుతుంది. ఆ లక్కీ డ్రాలో బైక్ అనేది 100% కస్టమర్కి చేర్చడం జరుగుతుంది. ప్లస్ నవంబర్ 2వ తేదీ కార్ ఏదైతే మధ్యతరగతి వాడు కలలు కంటారో అది సిఎంఆర్ ద్వారానే నెరవేరుతుందని
మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సీఎంఆర్. ఛాన్సులు 3 డైలీ డ్రా, వీక్లీ డ్రా మరియు మంత్లీ డ్రా ఉంటుంది. డైలీ డ్రాలో గంటకు ఒక బహుమతి, మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు గంటకు లక్కీ డిప్ తీసి అందులో సెలెక్ట్ అయిన వారికి స్పాట్ గిఫ్ట్ ఇవ్వబడను. అదేవిధంగా ప్రతి ఆదివారం 4 ఆదివారాలు ఈ వారంను ఇచ్చాము. ఆల్రెడీ నెక్స్ట్ 4 ఆదివారాలకు గాను లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అయిన కస్టమర్లకు జస్ట్ స్కూటర్ కానీ లేదా టీవీఎస్ స్పోర్ట్ మోటార్ సైకిల్ కానీ ఇవ్వబడను, ఏదో ఒకటి. దాని తర్వాత మే 2వ తేదీ దసరా దీవాలి బోనస్ ఆఫర్ కింద నవంబర్ 2వ తేదీ లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అయిన కస్టమర్కు మారుతి సుజుకి ఆల్టో K10 కార్ బహుమతిగా ఇవ్వబడను. షరతులు వర్తిస్తాయి. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, అర్చన నిర్వహించారు. ఆ తర్వాత యాగశాల వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా చేపట్టారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత పవిత్ర సమర్పణ నిర్వహించారు. కాగా సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు. తారావారాహి లోక కళ్యాణ అఖండ దీప పాదయాత్ర శ్రీకాళహస్తికి చేరుకుంది. తారావారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బచ్చు అవినాష్ దేవిచంద్ర పిఠాపురంలోని పాతగయ శక్తిపీఠం నుంచి సెప్టెంబర్ 23న ప్రారంభించి తారావారాహి అమ్మవారి దీక్షను 11 రోజులు చేపట్టారు. అక్కడి నుంచి లోక కళ్యాణార్థం అఖండ దీపాన్ని చేతబట్టి పాదయాత్రగా బయలుదేరి ద్వారకా, తిరుమల, అనంతరం అనేక దేవాలయాలను సందర్శించుకుంటూ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం విచ్చేశారు. దర్శనానంతరం బచ్చు అవినాష్ దేవిచంద్ర మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్తీ ప్రసాదం దోషులకు శిక్ష పడాలని ఈ నెల 23న పెద్దాపురం శ్రీ వారాహి అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభించిన ఈ యాత్ర అక్టోబర్ 3వ తేదీకి పెద్ద తిరుపతి చేరుకుంటుందని తెలిపారు. మార్గమధ్యంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారని, గత ప్రభుత్వ వైఫల్యమో, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల తప్పిదమో తెలుసో తెలియకో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంపై పాపం జరిగిందని అన్నారు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే అఖండ దీపం వెలగాలని, అందుకే తాను 11 రోజుల దీక్షతో పాటు అఖండ దీపారాధన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే దీపం వెలిగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. భారతదేశం మొత్తం అఖండ దీపాన్ని వెలిగించి ప్రకృతిని కాపాడుకోకపోతే ప్రళయం తప్పదని, కరోనా సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఇంట్లో దీపం వెలిగించమని కోరారని, అప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లలో దీపాలు వెలిగించారని, ఆ దీపాల వెలుగులో కరోనా మహమ్మారి మటుమాయమైందని గుర్తు చేశారు. దీపం వెలిగిస్తే పాపభీతి పోయి లోక కళ్యాణార్థం పంచభూతాలు శాంతిస్తాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ అఖండ దీపాలు వెలిగించాలని కోరారు. శ్రీ తారావారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఫౌండర్ అయిన అవినాష్ దేవిచంద్ర. నా పాదయాత్ర పిఠాపురం
నుంచి మొదలైంది. ఈ రోజు శ్రీకాళహస్తి నిన్న సాయంత్రం నిన్న రాత్రి శ్రీకాళహస్తి చేరుకోవడం జరిగింది. పొద్దునే స్వామివారి అభిషేకం చేసుకుని ఈ యొక్క అఖండ దీపాన్ని తీసుకొని ఇక్కడ అఖండ దీపం స్వామివారికి చూపించి మరియు ఈ సాయంకాలం ఇక్కడ పాదయాత్ర శ్రీకాళహస్తి మొత్తం పాదయాత్ర చేసుకుని శ్రీకాళహస్తి నుంచి తిరుపతి చేరుకుంటాం. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణం జరగాలి, పాపం పోవాలంటే దీపం వెలగాలి. దుర్ఘటన గురించి మాట్లాడేది ఏముంటుంది, ఆల్రెడీ తప్పు జరిగిపోయింది. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తమే ఈ దీపం. కాబట్టి జరిగిపోయిన తప్పు గురించి మనం మాట్లాడటం మానేసి జరగబోయే దాని గురించి చూడాలన్నది నా సంకేతం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనైశ్వర స్వామివారికి అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా గాంధీ జయంతి సందర్భంగా శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం సాయంత్రం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వ్యాస రచన, ప్రసంగం, దేశభక్తి గీతాలు, దేశభక్తి నాయకుల డ్రెస్ పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ డీఈఓ కె బాలాజీ, అర్బన్ ఎంఈఓ 2 భాస్కర్ నాయక్, ఎంఎస్ఎన్ సిటీ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి వారు మాట్లాడుతూ, స్వతంత్రం కోసం పోరాడిన ఎందరో మహానుభావులను మనం గుర్తు పెట్టుకోవాల్సిన దినం. విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని మంచి దేశభక్తి కలిగి ఉండాలని, వాళ్ళ భవిష్యత్తును బంగారు బాటలా తీర్చిదిద్దుకోవాలని, దానికి మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని ఈ సభాముఖంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, డిప్యూటీ డీఈఓ కె బాలాజీ, అర్బన్ ఎంఈఓ 2 భాస్కర్ నాయకులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునిశేఖర్, ట్రస్ట్ కోఆర్డినేటర్ రేవంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ స్కూల్ నందు గాంధీ జయంతి 2వ తేదీ వస్తుంది. కానీ ఆ రోజు బడి సెలవు కనుక మేము ముందుగానే 30వ తేదీ పిల్లలందరినీ పిలిచి వాళ్లకు ఎస్ఏ రైటింగు, దేశభక్తి గీతాలు, గాంధీ గారి గురించి ప్రసంగము, గాంధీ గారి వేషధారణ ఇవి వేయమని చెప్పాము. ఆ 4టికి కలిసి అందులో వాళ్ళు పోటీ చేసినారు. అందులో కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాము. ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా 6, 7 ఒక విభాగంగా, 8, 9, 10 ఒక విభాగంగా నిర్ణయించి వారిలో ఫస్ట్ క్లాసు, సెకండ్, థర్డ్ అనేసి 3 విభాగాలుగా వాళ్ళకి ప్రైజులు ఇస్తున్నాము. ఆ ప్రైజులన్నిటికీ కూడా వేషధారణ కూడా ఇంకోటి ఇస్తున్నాము. అంటే ఫస్ట్, సెకండ్, ద్వితీయ, తృతీయ కూడా ఇస్తున్నాము. కాబట్టి వాళ్ళకందరికీ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఎవరెవరు వేషధారణ బాగా వేసుకొని వచ్చినారో, ఎవరెవరు చెప్పారో దాన్ని బట్టి ఇప్పుడు మేము ఇస్తాము. అంతేకాకుండా దీనికి ముందు కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. దీనికి ముందు కూడా 10th క్లాస్ వారికి విజయ సాధన అని ఒక బుక్ ఇచ్చాను. దానివల్ల ఈ స్కూల్లో 87% పాస్ అయ్యారు. అంటే ఏమి, ఆ స్టడీస్ చదువుకునే దానివల్ల దాంతోపాటు కార్పొరేట్ స్కూల్స్ కన్నా ఇక్కడ బాగా పాస్ అయ్యారు. అంటే ఏమి, ఇక్కడున్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి బాగా చెప్పిస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా వీళ్ళు చెప్పిస్తున్నారని నేను వీళ్ళని ఎంతో గర్వపడుతున్నాను. అదే మరి ఇప్పుడు రాబోయే బ్యాచ్కి కూడా ఇంకా ఈ టీచర్లందరూ బాగా చెప్పించాలని, ఎక్కువ % తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా పాఠశాలకి సార్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
సో గత 2 సంవత్సరాలుగా నిజంగా పాఠశాలను దత్తత తీసుకుంటూ పిల్లలందరికీ కూడా మెడికల్ చెకప్స్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి మెడిసిన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పిల్లలందరూ కూడా మా పాఠశాల గ్రౌండ్ క్రీడా మైదానం ఎక్కువ ఉంది కాబట్టి స్పోర్ట్స్ అవసరం అని చెప్పి సార్ మనం అడిగాము. సో వెంటనే స్పందించి దాదాపు 50,000 రూపాయల విలువైనటువంటి స్పోర్ట్స్ సామాగ్రి మొత్తాన్ని కూడా బిడ్డలకు అందించారు. దాని ద్వారా మా పిల్లలందరూ కూడా ఈరోజు హ్యాపీగా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో వాళ్ళు స్పోర్ట్స్లో రాణిస్తూ ఉన్నారు. దానికి మేము సార్కి రుణపడి ఉన్నాము. అలాగే గత సంవత్సరం కూడా పబ్లిక్ పరీక్షలకు సంబంధించి సారే అడిగారు మమ్మల్ని, మీకు పిల్లలకి ఏమైనా అవసరం ఉందా అంటే సరే ఇలా స్టడీ మెటీరియల్ పిల్లలకి ఇస్తే బాగా చక్కగా 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాస్తారని చెప్పి గుర్తు చేయడం జరిగింది. వెంటనే సార్ స్పందించి దాదాపు 106 మంది పిల్లలు, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం పిల్లలు 106 మంది ఉంటే వాళ్ళందరికీ కూడా 10th క్లాస్ సంబంధించి విజయ స్ఫూర్తి అనేటువంటి స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది. సో దాన్ని చదువుకునే పిల్లల వల్ల గత సంవత్సరం తిరుపతి కార్పొరేషన్ ఉండేటువంటి గవర్నమెంట్ స్కూళ్ళ కల్లా టాప్ రిజల్ట్స్ 87%తో మేము ఈరోజు మొదటి స్థానం సంపాదించగలిగాం. దానికి సార్ చేసిన కృషి చాలా ఉంది. సో ఇదే విధంగా సార్ గారు మా పాఠశాల మీద అభిమానకరణ చూపుతూ మా పిల్లలందరికీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి మనసారి కోరుకుంటున్నాం. ఈ మొబినారాయణ రెడ్డి గారు ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు అందరికీ గాంధీ జయంతిని పురస్కరించుకొని వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనము పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 1st, 2nd, 3rd వచ్చిన విద్యార్థులకు అందరికీ కూడా బహుమతులను అందజేస్తున్నారు. అంతేకాకుండా ఈ పాఠశాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా మోబి సూర్యనారాయణ రెడ్డి సార్ గారు విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.